హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో నిర్మిస్తున్న 5 ఐకానిక్ టవర్ సంబంధించి వర్క్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికి అయితే సైడ్ చేయడం అయితే జరుగుతుందండి. అయితే నేను ఈ వీడియో షూట్ స్టార్ట్ చేసేది వచ్చి ఇవాళ 27/1/2026 మార్నింగ్ 10:45 అయితే వీడియో షూట్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ కనిపించే టవర్ ఐకానిక్ టవర్ 5 అండి. ప్రజెంట్ యొక్క ఐకానిక్ టవర్ 5 సంబంధించి ఏంటంటే మెయిన్ ఏదైతే కోర్ కాంక్రీట్ తో నిర్మిస్తారో దానికి సంబంధించిన ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవైతే జరుగుతున్నాయి. అలాగే సైడ్స్ ఉన్న వాల్స్ కూడా స్టీల్ డయాగ్రిడ్ సంబంధించిన స్టీల్స్ ఉన్నాయి కదా వాల్స్ కి, వాటన్నిటి కూడా ప్రజెంట్ ఎందుకు చూడండి మొత్తం పెయింటింగ్ వర్క్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. ఎందుకంటే ఇదివరకు నీళ్ళల్లో ఉండే కదా, మొత్తం నీట్ గా చేసుకొని వాటిలో ఏంటంటే పెయింటింగ్ వర్క్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేది పెట్టుకున్నారు. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న 3 దిమ్మలు అయితే కట్టున్నారనమాట. అప్పట్లో కాంక్రీట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా నీట్ గా రిమూవ్ చేసేస్తారు. అలాగే ఇటు సైడ్ అంతా కూడా కిందంతా కూడా పీసీసీ అవి కంప్లీట్ చేసుకొని ఒక ఫ్లోర్ లాగా దాని మీద వాటర్ ప్రూఫ్ ఫిట్ చేసుకొని యొక్క ఐరన్ రాడ్లతో ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుందండి. ఇదంతా కూడా ఒక గోడ లాగా నిర్మించుకుంటారనమాట. చూడండి ఎలా ఉందో. ఇది ఐకానిక్ టవర్ 5 అండి. దీనికి సంబంధించి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ఈ ఐకానిక్ టవర్ 5 B+G+49 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. సీఎం గారు అలాగే సీఎం గారి ఆఫీస్కి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 లోనే ఉంటారు. అలాగే పైన మనకి హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఉంటుందండి ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 లో. అయితే పెద్ద ఐకానిక్ టవర్ అనమాట ఈ ఐకానిక్ టవర్ 5. వర్క్స్ మ్యాక్సిమం చాలా వరకు ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ ఉన్నాయి కదా, గోడలా నిర్మించుకోవడం అలాగే కాంక్రీట్ వర్క్స్ ఇవన్నీ కూడా దాదాపు ఒక 80% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మెయిన్ టవర్ ఏదైతే కోర్ కాంక్రీట్ తో నిర్మిస్తారో టవర్, ఆ టవర్ దగ్గర అయితే ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవైతే జరుగుతున్నాయండి. ఇక్కడ మీరు డ్రోన్ విజువల్ చూసుకోవచ్చు అండి. ఐకానిక్ టవర్ 5 దగ్గర కిందంతా కూడా ఐరన్ డ్రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారు. అటు సైడ్ అంతా ఏంటంటే మనకు గోడలాగా నిర్మించుకొని ఈ విధంగా ఏదైతే కాంక్రీట్ తో ఒక బెడ్ లాగా పోసుకొని నిర్మించుకున్నారో సేమ్ అదే విధంగా అక్కడైతే చేసుకోవడానికి వర్క్స్ అవన్నీ కూడా చేసుకుంటున్నారు. ప్రజెంట్ ఇక్కడ మీరు ఏదైతే ఇవన్నీ చూస్తున్నారో కాంక్రీట్ దిమ్మలు ఇవన్నీ కూడా లేటెస్ట్ మనకు 3 months నుంచి జరిగిన వర్క్స్ అనేవి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క కాంక్రీట్ వర్క్స్ ఒక 80% అయితే కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ జస్ట్ ఒక 20% మాత్రమే బ్యాలెన్స్ ఉందండి. ఐకానిక్ టవర్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇటు సైడ్ అంతా కూడా క్లియర్ అయిపోయింది చూడండి. అలాగే మనకి ఇటు సైడ్ ఒక 2 floors వరకు బిల్డింగ్ కూడా వస్తుందండి. పార్కింగ్ సంబంధించి అవన్నీ కూడా ఇటు సైడ్ అయితే రాబోతుందంట. ఇవన్నీ కూడా గత 3 months లో జరిగిన వర్క్స్ ఇవన్నీ కూడా. ఎలా అంటే మొత్తం కూడా కింద ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని వాటర్ ప్రూఫ్ షీట్స్ చేసుకొని ఐరన్ బెండింగ్ చేసుకొని వాటి మీద ఈ విధంగా కాంక్రీట్ బెడ్ లాగా అయితే నీట్ గా పోసుకున్నారు. మిడిల్ అంతా పిల్లర్స్ వదిలినారు చూడండి. అదంతా కూడా మనకు బిల్డింగ్ అయితే లేపుతారండి. ఒక 2 floors బిల్డింగ్ అయితే రాబోతుంది అనమాట ఇది సైడ్ అంతా కూడా. అలాగే మెయిన్ టవర్ ఐకానిక్ టవర్ 5 ఏదైతే ఉందో సైడ్స్ అన్ని కూడా ఈ యొక్క డయాగ్రిడ్ కి సంబంధించి వాల్స్ ఉన్నాయి కదా, స్టీల్ వాల్స్, వాటన్నిటి కూడా పెయింటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసారండి. గత వీక్ లో మీకు వీడియో పెట్టినప్పుడు జస్ట్ ఫ్రంట్ సైడ్ మాత్రమే పెయింటింగ్ వర్క్స్ అయితే ఉండే. ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేసుకొని మెయిన్ టవర్ ఏదైతే ఉందో అక్కడంతా కూడా కోర్ కాంక్రీట్ తో నిర్మించడానికి ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని కొంత భాగం డ్రాఫ్టింగ్ అయితే చేసుకోమన్నారు. ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని అలాగే ఫ్రంట్ సైడ్ ఇది సేమ్ ఇప్పుడు మీరు చూసారు కదా దిమ్మలా కట్టుకోవడానికి, వాటికి ఏంటంటే కింద నీట్ గా చేసుకొని మొత్తం కింద కాంక్రీట్ తో ఒక ఫ్లోర్ లాగా పోసేసుకున్నారు. ఇప్పుడు ఒక గోడ లాగా నిర్మించుకుంటారు సైడ్స్ అంతా కూడా. అలాగే మిడిల్ ఏంటంటే కాంక్రీట్ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రాఫ్టింగ్ చేసుకొని ఈ విధంగా దిమ్మల్లాగా చేసుకుంటారండి. ప్రజెంట్ ఐకానిక్ టవర్ 5 దగ్గర మీరు చూసుకున్నట్లయితే డయాగ్రిడ్ కి సంబంధించిన వర్క్స్ తో పాటు మెయిన్ టవర్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవైతే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ ఈ యొక్క డయాగ్రిడ్ కి సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా. అలాగే జేసీబీ అవన్నీ కూడా మట్టిని మొత్తం కూడా నీట్ గా తీసేస్తుందండి. ఐకానిక్ టవర్ సైడ్స్ ఉన్న వాటిని అన్ని కూడా. అక్కడ మీరు చూసేది ఐకానిక్ టవర్ 4 అండి. ఐకానిక్ టవర్ 4 సంబంధించి ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవైతే జరుగుతున్నాయి చూడండి. అదంతా ఇదివరకు ఏంటంటే గ్రౌండ్ లెవెల్ వరకు ఉండే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా కటింగ్స్. ఇప్పుడు చూడండి ఏ హైట్ లేపుకున్నారో అదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కోర్ కాంక్రీట్ తో బిల్డింగ్ అయితే లేపడం మొదలు పెడతారనమాట. సో యాక్చువల్గా ఒక బిల్డింగ్ కంప్లీట్ అవ్వడానికి అంటే ఒక ఫ్లోర్ కంప్లీట్ అవ్వడానికి మనకు 10 నుంచి 15 రోజులు మాత్రమే పడుతుందండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 and 4 కి సంబంధించి L&T అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. అది 4, ఇది 3, రెండు కూడా ఒకే దగ్గర వర్క్ చేస్తున్నారండి. ఈ రెండింటికి సంబంధించి L&T అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ఈ రెండు కూడా మనకు B+G+39 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. చూస్తున్నారా కిందంతా కూడా ఒక సైడ్ అంతా కూడా కాంక్రీట్ వర్క్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు సెకండ్ స్టెప్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఒక హైట్ గా గోడలా కూడా నిర్మించుకుంటారండి. కాంక్రీట్ తో ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఒక హైట్ గా కాంక్రీట్ వాల్స్ అయితే గట్టిగా గోడ లాగా అయితే నీట్ గా నిర్మించుకున్నారు.
ఉంది కదా, అది ఐకానిక్ టవర్ 3. ఈ రెండు కూడా మనకు 39 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఇదేంటంటే 4, 3 బ్యాక్ సైడ్ చూడండి. ఈ విధంగా గోడ లాగా నిర్మించుకుంటారండి. ఏ హైట్ లేపేస్తున్నారు చూడండి. ఇది కూడా ఇప్పుడు ఆ హైట్ లేపుకోవడానికి, అంటే కిందంతా కూడా బేస్మెంట్ లెవెల్ అయితే గోడ అయితే లేపుకున్నారు. ఇప్పుడు అక్కడ నుంచి ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అంతా కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే రెండు వైపులా రాఫ్టింగ్ చేసుకొని వాటి మధ్యలో కాంక్రీట్ అవన్నీ కూడా పోసుకొని వెళ్తారండి. చూడండి, ఈ హైట్ అయితే లేపుకున్నారు. ఇది మీరు చూసేది ఐకానిక్ టవర్ 4 అండి. ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత, ఇది వరకు బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఐరన్ రాడ్‌ని గ్రౌండ్ వరకు అయితే ఐరన్ రాడ్స్ కటింగ్ అవన్నీ కూడా చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఒక ఫ్లోర్ వరకు అయితే ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా జరిగిపోయాయండి. అలాగే ఫ్రంట్ సైడ్ ఒక గ్రౌండ్ వరకు ఏదైతే గోడలేసిందో కోర్ కాంక్రీట్‌తో నిర్మించున్నారో, అక్కడ కూడా పైన కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా హైట్ అయితే లేపుకోనున్నారు. ఇది మీరు చూసేది ఐకానిక్ టవర్ 3 సైడ్ అండి. అంతా కూడా ఈ యొక్క కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ మొదటి స్టెప్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి, ఇప్పుడు రెండో స్టెప్‌లో అయితే చేసుకుంటూ రావడం జరుగుతుంది. అలాగే సైడ్స్ అంతా కూడా ఇందాక వీడియో చూయించాను కదా, గోడలాగా నిర్మించుకుంటూ వస్తున్నారు. అలాగే ఫ్రంట్ సైడ్ అంతా కూడా మట్టి కింద పడకుండా మెస్ అంతా కూడా కప్పేస్తున్నారండి. ఈ సైడ్ అంతా కూడా కింద కాంక్రీట్ వర్క్స్‌తో ఒక ఫ్లోర్ లాగా చేసుకుంటారు. అలాగే మెయిన్ టవర్ ఐకానిక్ టవర్ 3 ఏదైతే ఉందో వాటితో కోర్ కాంక్రీట్‌తో నిర్మించడానికి ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకోవడానికి అయితే వచ్చారు. దీనికి సంబంధించి కూడా డయాగ్రిడ్‌కి సంబంధించి క్లీనింగ్ వర్క్స్‌తో పాటు పెయింటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారండి. ఇటు సైడ్ ఒక మూల ఉన్న దానికైతే కొంత భాగం స్టీల్ వాల్స్‌కి సంబంధించి పెయింటింగ్ వర్క్ అయితే చేసుకున్నారు. ఏ విధంగా చేసుకున్నారు చూడండి ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషను. ఇది ఐకానిక్ టవర్ 2 అండి. ఐకానిక్ టవర్ 2 దగ్గర కూడా మీరు చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఏదైతే ఐకానిక్ టవర్ 3 అండ్ 4 చూసారో, ఇక గోడలాగా నిర్మించుకొని కాంక్రీట్ వాల్స్‌తో చూడండి. దానికోసం ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవైతే చేసుకుంటున్నారు. అలాగే మెయిన్ టవర్ ఏదైతే కోర్ కాంక్రీట్‌తో నిర్మిస్తారో ఐకానిక్ టవర్ మెయిన్ టవర్, అందులో ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ చూడండి ఏ లెవెల్‌లో జరిగిందో. సో బ్యాక్ సైడ్ అంతా కూడా ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే చేసుకుంటున్నారండి. అలాగే ఇదంతా కూడా రీసెంట్‌గానే మన గత 10 డేస్‌లో నిర్మించుకున్న వర్క్స్ ఇవన్నీ కూడా. ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా హైట్ అయితే చేసుకున్నారు. ఇప్పుడు లోయర్ వరకు గోడ అయితే నిర్మించేసారు కదా. ఇప్పటి నుంచి హైట్‌కి అయితే లేపుకుంటారండి గోడని. ఈ ఐకానిక్ టవర్ 2 దగ్గర అయితే. అలాగే ఇక్కడ ఐకానిక్ టవర్ 2 అండ్ 1 మధ్యలో స్థలం ఉంటుంది కదా. అదంతా కూడా కింద కోర్ కాంక్రీట్ అయితే ఒక ఫ్లోర్ లాగా నీట్‌గా నిర్మించుకొని వాటి మీద ఏంటంటే కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తారు. అలాగే ఈ విధంగా గోడల్లా కట్టుకోవడం, అలాగే మిడిల్‌లో ఐరన్ రాడ్ ఇన్‌స్టాల్ చేసుకొని ఒక బెడ్ లాగా చేసుకొని వాటి మీద కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. ఈ రెండింటికి సంబంధించి ఐకానిక్ టవర్ 1 అండ్ 2కి సంబంధించి షాపుర్జీ కాలేజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఈ రెండు కూడా మనకు B+G+39 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. సేమ్ ఏదైతే ఐకానిక్ టవర్ 3 అండ్ 4 ఉందో అదే లెక్క ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 కూడా ఉంటుంది. ఈ సైడ్ అంతా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి చూడొచ్చు మీరు. అలాగే అటు సైడ్ కూడా ఆ మూల కూడా ఐకానిక్ టవర్ 1 సైడ్ కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఐకానిక్ టవర్ 2 ఫ్రంట్ సైడ్ చూడొచ్చు ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అయితే జరుగుతుంది. అటు సైడ్ మనకి ఏంటంటే అది ఐకానిక్ టవర్ 1 అండి. ప్రజెంట్ ఐకానిక్ టవర్ 1 దగ్గర చూసుకుంటే పెద్ద క్రేన్ అయితే వచ్చింది చూడండి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రాఫ్టింగ్, అంటే ఈ యొక్క ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవి జరుగుతున్నాయి కదా, వాటికి సంబంధించి ఏంటంటే వర్క్స్ కోసం యొక్క క్రెయిన్స్ అవన్నీ కూడా వచ్చున్నాయి. అలాగే మనకు అక్కడ లారీలో వస్తుంది చూడండి, అన్లోడ్ అయితే చేస్తున్నారు చూడండి. అవన్నీ కూడా మనకు రాఫ్టింగ్ కోసం యూజ్ చేస్తారండి. బిల్డింగ్ లేపడానికి రాఫ్టింగ్ కోసం యూజ్ చేయడానికి మెటీరియల్స్ అవన్నీ కూడా కొత్త కొత్త మెటీరియల్ ఇవన్నీ కూడా వచ్చినాయి ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర సంబంధించి. ప్రజెంట్ మీరు చూసేది ఐకానిక్ టవర్ 2 దగ్గర అండి. సిచ్యువేషన్ చూడండి. ఐకానిక్ టవర్ 2 దగ్గర మొత్తం పైనంతా కూడా ఫ్రంట్ సైడ్, అంటే బ్యాక్ సైడ్ మొత్తం రాఫ్టింగ్ అయితే చేసేసుకున్నారు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే చేస్తున్నారండి. ఈ ఐకానిక్ టవర్ 2 ఒక గ్రౌండ్ లెవెల్ వరకు అయితే లేసింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్‌కి లేపుకోవడానికి మొత్తం రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క రాఫ్టింగ్ సంబంధించి గత వీక్‌లో అయితే మనకు స్టార్ట్ అయిందండి ఐకానిక్ టవర్ 2 అండ్ 1 దగ్గర. అలాగే మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ బ్యాక్ సైడ్ కూడా 2 బ్యాక్ సైడ్ కూడా కింద కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. మెయిన్ టవర్ దగ్గర చూసుకుంటే చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారో. ఐరన్ రాడ్స్ కూడా ఇన్‌స్టాలేషన్ మామూలుగా చేసుకోలేదండి. అసలు ఒక బెడ్ లాగా నీట్‌గా ఐరన్ రాడ్ పొడవుగా నీట్‌గా ఇన్‌స్టాల్ చేసుకున్నారనమాట. ఇంకా దాని మీద ఏందంటే కోర్ కాంక్రీట్‌తో ఇంకా ఫ్లోర్స్ అయితే లేపుకుంటారు. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ సైడ్స్ అంతా కూడా గోడలు ఆ విధంగా అయితే నిర్మించుకోవడానికి కిందంతా కూడా ఫ్లోర్ లాగా కింద నీట్‌గా ఏసుకున్నారు చూడండి. అలాగే కొ సైడ్స్ అంతా కూడా కాంక్రీట్ వర్క్ చేసుకొని ఇందాక మీరు ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గర చూసారు కదా, ఒక బెడ్ లాగా ఏసుకొని వాటి మీద కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తారు. దానికైతే ప్రెజెంట్ రెడీ అయితే చేసుకుంటారన్నారండి. ఆ బాక్సులు ఉన్నాయి చూడండి. ఆ బాక్సులు ఏందంటే వాటికి సరిపడా ఐరన్ రాడ్ అలొకేషన్ చేసుకొని అందులో ఉంచుకొని వాటి మీద కాంక్రీట్ వర్క్ చేసుకుంటూ ఒక దిమ్మల్లాగా పైకైతే లేపుకుంటారు. ఇటు సైడ్ అంతా కూడా వర్క్ జరిగిపోయింది చూడండి. గత 1 ½ మంత్ నుంచి ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర అయితే జరుగుతూ వస్తుందండి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడైతే ఎండింగ్‌కి అయితే వచ్చేసింది. ఇంకా దాని మీద ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా,
ఆ సైడ్స్ అంతా కూడా గోడలాగా నిర్మించుకుంటూ వస్తారు. ఆల్రెడీ అటు సైడ్ కొంత భాగం అయింది. ఆ విధంగా నిర్మించుకుంటూ వస్తారు. ఇక్కడ కనిపించే స్థలం అంతా కూడా ఈ యొక్క కోర్ కాంక్రీట్ కింద కాంక్రీట్ వర్క్స్ ఉన్నాయి కదా, సేమ్ ఫ్లోర్ లాగా ఆ విధంగా నిండిపోతుందండి. మట్టి అంతా కూడా నీట్‌గా ఒక లేయర్‌గా జేసీబీలు అవన్నీ కూడా తీసేస్తున్నాయండి. ఈ యొక్క కోర్ కాంక్రీట్ వర్క్స్ ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ గత 1 ½ మంత్ నుంచి ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర అయితే జరుగుతూ వస్తుంది. అలాగే 1 దగ్గర మీరు చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ అంతా కూడా మాక్సిమం కోర్ కాంక్రీట్‌తో నిర్మించడానికి ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవైతే చేసుకోన్నారు. మిడిల్‌లో అలాగే ఫ్రంట్ సైడ్ అయితే ప్రెజెంట్ చేసుకుంటున్నారు చూడండి. అలాగే అక్కడ క్రేన్ కనిపిస్తుంది చూడండి. అదంతా ఏందంటే ఇక కోర్ కాంక్రీట్‌తో నిర్మించడానికి మెటీరియల్ అవి వచ్చున్నాయి. అవన్నీ కూడా రాఫ్టింగ్ చేసుకోవడానికి అవైతే అన్‌లోడింగ్ అయితే చేసుకొని ఉంటుందన్నమాట. సో, మొత్తానికైతే మనకు ఐకానిక్ టవర్ దగ్గర మీరు ఏదైతే వర్క్ చూడాలనుకున్నారో, కోర్ కాంక్రీట్ ఏదైతే బిల్డింగ్ వర్క్ చూడాలనుకుంటున్నారో, ఆ వర్క్ అయితే స్టార్ట్ అయ్యి జరుగుతుందండి. ఇదండి ప్రజెంట్ ఈ యొక్క 5 ఐకానిక్ టవర్ సంబంధించిన వర్క్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.